ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిస్టర్ వచ్చన్. ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పుకోవాలంటే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. మన రవితేజ గారు వింటేజ్ లుక్ని అయితే ఈ మూవీలో చూస్తున్నాం. వింటేజ్ లుక్ అయితే చాలా బాగుంది, ఊరా మాస్ లుక్ అనమాట. మన రవితేజ గారి యాక్టింగ్ కానీ ఎనర్జీ కానీ అదిరిపోయిందనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది భయ్య. రవితేజ గారి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు ఫస్ట్ హాఫ్ చూసి. సెకండ్ హాఫ్ చూసి అంతే డిసప్పాయింట్ కూడా అవుతారు, ఎందుకంటే మొత్తం ల్యాక్ సీన్స్, లాజిక్ లేని సీన్స్ అన్నీ సెకండ్ హాఫ్లో అయితే మనకి దర్శనం ఇస్తాయి. హరీష్ శంకర్ గారు ఇలా ఎలా తీశారు భయ్య. మేము మూవీ బాగుండాలి అనుకుంటాం కానీ మా నుండే మూవీ బాగాలేదు అనేలా చేస్తున్నారు మీరు. ఆల్మోస్ట్ రీమేక్ మూవీస్తో ఇప్పటి వరకు దించేసి పడేశారు. ఈ మూవీ కూడా అలాగే ఉంది. కాకపోతే హరీష్ శంకర్ గారి టేకింగ్ అయితే ఈ మూవీలో వర్క్ అవ్వలేదు భయ్య. మన రవితేజ గారికి ఇది ఒక ఫ్లాప్, ఇది గుర్తుండిపోతుంది. ఆయన ఇప్పటికే చాలా ఫ్లాప్స్లో ఉన్నారు. ఈ మూవీతో గట్టి కంబ్యాక్ చేయడానికి ట్రై చేశాడు కానీ అదైతే వర్కౌట్ కాలేదు భయ్య. ఈ మూవీ కూడా ఫ్లాప్ లిస్ట్లో జాయిన్ అవుతుంది. కాకపోతే ఈ మూవీకి ఏదో ఒక మెరాకిల్ జరిగి హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు. ఈ మూవీ చూడండి భయ్య, రవితేజ ఫ్యాన్కి అయితే బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాక్సెన్స్ వల్ల మనకు డిసప్పాయింట్ అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా ట్రై చేయండి.